విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి భారీగా రాబడి రానుంది. ఆలయానికి చెందిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకి ఇవ్వడం ద్వారా ఏటా 26.45 కోట్ల రూపాయల చొప్పున 11 ఏళ్లలో దాదాపు 300 కోట్ల రూపాయల సొమ్ము ఆలయానికి జమ కానుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం వివిధ భూములు పరిశీలించినప్పుడు ఈ ఆలయానికి మధురవాడ వద్ద ఉన్న 106.47 ఎకరాలు, అడవివరం వద్ద కేంద్ర కారాగారానికి సమీపంలో ఉన్న 150 ఎకరాలు కావాలని తొలుత అడిగారు. మొత్తం 256.47 ఎకరాలకు గాను ప్రత్యామ్నాయంగా గాజువాక దగ్గర పెదగంట్యాడ, పునగాడ పరిధిలో దాదాపు 600 ఎకరాలు కేటాయించేలా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం మధురవాడ, అడవివరం భూములు ఎంతో విలువైనవి కావటంతో వాటికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వటానికి బదులు లీజుకు తీసుకుని ఆలయానికి రాబడి వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై పరిశ్రమల శాఖ అధికారులు పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో అడవివరం వద్ద కేంద్ర కారాగారం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 275లో 153 ఎకరాలు, సమీపంలోని 3 సర్లోవల్లోని సర్వే నెంబర్ 26లోని 7 ఎకరాలు కలిపి 160 ఎకరాలను 11 ఏళ్ల పాటు ఏపీఐఐసికి లీజుకి ఇచ్చేందుకు అనుమతిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 5 ఏళ్లకు లీజు మొత్తాన్ని 5% పెంచనున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో కూరగాయలు పండిస్తున్నారు. దాని ద్వారా ఆలయానికి ఏటా లక్షల్లోనే మిగులుతోంది. ఇప్పుడు ఈ భూముల ద్వారా ఏటా 26.45 కోట్లు అప్పన్నకు రాబడి రానుంది.